హలో అండి. మన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి గోంగూర పచ్చడి తయారీ విధానం చూసేద్దామా? ఈ పద్ధతిలో గోంగూరని ఉడికించుకునే విధానమే డిఫరెంట్గా ఉంటుందండి. అంటే వాసన కట్టడం అంటారు కదా, అలా అలా ఉడకపెట్టుకోవాలి. అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని దాని మీద క్లాత్ కప్పేయాలి. క్లాత్ కప్పేసిన తర్వాత కడుగు పెట్టుకున్నటువంటి గోంగూరని దాని మీద పెట్టేయాలి. నేనైతే 2 కట్టలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి, లేకపోతే ఇసుకిసుగ్గా ఉంటుంది. ఆ గిన్నెలో అడుగును పోసిన నీటి ఆవిరికే గోంగూర ఉడికిపోతుందండి. ఆ తర్వాత మూత పెట్టేసి ఇలా 4 వైపుల నుంచి వ్రాప్ చేసేయాలి ఆ గిన్నె మొత్తాన్ని. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద పెట్టేయాలి. గోంగూర ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. మహా అయితే ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. అయిపోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా కలర్ మారిపోయి మెత్తగా అయిపోతాయి ఆకులన్నీ, అంటే గోంగూర మగ్గిపోయినట్టే. నేనైతే ఎప్పుడు రోటి పచ్చడే చేస్తానండి. కుదరని వాళ్ళు మిక్సీ కూడా వేసుకోవచ్చు. ఈ రోటి పచ్చడి కోసం ముందుగా జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర మెత్తగా అయ్యే వరకు దంచానండి. ఆ తర్వాత వరుసగా అన్నీ వేసేసుకోవాలి. కల్లుప్పు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకోవాలి. నేనైతే పర్టికులర్గా ఈ రోటి పచ్చళ్ళు అంటే ఖచ్చితంగా కల్లుప్పే వాడతానండి. కల్లుప్పు కూడా మెత్తగా దంచుకోవాలి. కల్లుప్పు వాడితే ఆ టేస్టే వేరండి రోటి పచ్చడి అసలు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. ఈ పచ్చిమిరపకాయలని నూనెలో వేయించే పనే లేదండి, పచ్చివే వేసేయచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. గోంగూర పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది పచ్చి వేస్తే. ఆ తర్వాత ఇవి నూరేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. రోట్లో నూరేటప్పుడు అవి ఎగిరి కళ్ళల్లో పడ్డా మొహాన పడ్డా చాలా మంట వచ్చేస్తుంది. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. వాటిని కూడా బాగా దంచుకోవాలండి. వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు మొత్తం ఒకదానితో ఒకటి కలిసిపోయేలాగా బాగా దంచుకోవాలి. ఆ తర్వాత మనం గోంగూర వేసుకోవాలండి. ఆ గోంగూరను కూడా మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకోవాలండి. దానిలో ఉండే ఈనెలు, ఈ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఒకదానితో ఒకటి కలిసిపోయేలాగా దంచుకోవాలి. వెనుకటి రోజుల్లో మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు మిక్సీలు, గ్రైండర్లు ఏమీ లేనప్పుడు రోట్లోనే నూరుకునేవాళ్ళు కదా. ఆ రోటి పచ్చడి రుచే వేరు అసలు. బాగా మెత్తగా నలిగిపోయిందండి. ఇక నేను తీసి ఈ బౌల్లో పెట్టేసుకుంటున్నాను. ఇక పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పోపు పెట్టేసుకోవడమే. దానికోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ పోస్తున్నాను. నేనైతే శనగ నూనె వాడతాను. గోంగూర పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. దానిలోకి నేను పోపు దినుసులన్నింటినీ వేశాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపగుళ్ళు అన్నీ వేసేసాను. వేయించుతున్నానండి. కొంచెం ఎర్రగా రావాలి. ఆ తర్వాత లాస్ట్లో కరివేపాకు వేయాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది పచ్చడికి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం నూరు పెట్టుకున్న గోంగూరను కూడా తీసుకుని దానిలో వేసేయాలి. ఒక 2 నిమిషాలు అటు ఇటు కదుపుతూ ఉండాలండి. అంతే, నోరూరుంచే గోంగూర రోటి పచ్చడి రెడీ. దీని మీద లైట్గా ఉల్లిపాయలు చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇక అది మీ ఇష్టం. నాకైతే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు చేసుకొని దానిలో కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది.